कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजना। यशोदनंदन व्रज जन रंजना। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजना। यामुनतीरवनचारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्रीमद् भागवతం 4వ స్కంధం 4వ అధ్యాయం 7వ శ్లోకం. ఓకే, పదపాఠం. తాం ఆగతాం తత్ర కశ్చన న ఆద్రియత్ విమానితాం యజ్ఞకృతః భయాత్ జనః ఋతే స్వశ్రూః వై జననీం చ స ఆదరాః ప్రేమ అశ్రుకంఠ్యః పరిషస్వజుః ముదా
तामागतां तत्र न कश्चनाद्रियत् विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वश्रूर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुदा तामागतां तत्र न कश्चनाद्रियद् विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वश्रूर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुधा तामागतां तत्र न कश्चनाद्रियद् विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वश्रूर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुधा तामागतां तत्र न कश्चनाद्रियत् विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वश्रूर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ परिशस्वजुरुद्रा तामागतां तत्र न कश्चनाद्रियत् विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वश्रूर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुरुद्रा ఎవరైనా చదువుతారా ఆన్లైన్లో? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ చదవండి. तामागतां तत्र न कश्चनाद्रियत् तामागतां तत्र न कश्चनाद्रियद् विमानितां यज्ञकृतो भयाज्जनः विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वश्रूर्वै जननीं च सादराः ऋते स्वश्रूर्वै जननीं ससादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुदा प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुदा तामागतां तत्र न कश्चनाद्रियत् तामागतां तत्र न कश्चनाद्रियद् विमानितां यज्ञकृतो भयाज्जनः विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वस्वैर्वै जननीं च सादरः ऋते स्वश्रूर्वै जननीं च सादराः प्रेमाशुकण्ठ्याः परिशस्वजुर्मुदा प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुधा ప్రతిపదార్థములు. తాం ఆమె, సతీదేవి, ఆగతాం అరుదించినప్పుడు, తత్ర అచ్చట, కశ్చన ఎవ్వరును, న ఆద్రియత్ ఆదరింపలేదు, విమానితాం ఆదరింపబడక, యజ్ఞకృత యజ్ఞ నిర్వాహకుని, దక్షుని, భయాత్ భయము వలన, జనః జనులు, ఋతే తప్ప, స్వశ్రూః
అక్కలు వై నిశ్చయముగా జననీం తల్లియు చ మరియు స ఆదరాహ సాదరముగా ప్రేమ అశ్రుకంఠ్య ప్రేమాశ్రువులు రాలగా గద్గద కంఠులైన వారు పరిషస్వజు ఆలింగనము చేసుకునిరి ముదముతో. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ కృపద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అనుచరులను గూడి సతీదేవి యజ్ఞస్థలికి చేరినప్పుడు దక్షునికి భయపడి ఎవరునూ ఆమెను ఆదరింపలేదు. ఎవరునూ ఆమెను ఆహ్వానింపకున్నను తల్లియు అక్కలు మాత్రము ప్రేమాశ్రువులతోనూ విప్పారిన ముఖములతోనూ ఆహ్వానించి ప్రియముగా పలుకరించిరి. భాష్యం. సతీదేవిని అక్కడి వారు సాదరముగా ఆహ్వానింపలేదు, కానీ ఆమె తల్లి అక్కలు మాత్రము వారిని అనుసరింపక సహజానురాగ కారణమున ప్రేమాశ్రువులతోనూ ప్రేమ భావముతోనూ ఆలింగనము చేసుకునిరి. స్త్రీ జాతి మెత్తని హృదయము కలదనియు వారి సహజానురాగము మరియు ప్రేమ ఇటువంటి కృత్రిమ విధానములచే నిరోధింపబడవనియు ఇది చూపుచున్నది. అచ్చట సమాహితులైన వారు బ్రాహ్మణులు దేవతలైనను తమకు అధిపతి అయిన దక్షుని ఎడ భయము కలిగిన వారి ఉన్నారు. సతీదేవిని ఆదరించినచో అది దక్షునికి అప్రియమును కలిగించునని ఎరిగి ఉన్నందున మనస్సులో ఆమెను ఆదరింప వాంఛించినను వారు ఆ విధంగా కావింపలేకపోయారు. స్త్రీలు సహజముగా మృదు హృదయులే అయినను పురుషులు మాత్రము కొన్ని మార్లు కఠోర హృదయులై ఉందురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సతీదేవి దేహత్యాగం అనేటువంటి అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి పూర్వ శ్లోకాలని చూసినట్లయితే ఒంటరిగా సతీదేవి తీవ్ర వేగముతో వెళ్ళడాన్ని చూసినటువంటి మణిమానుడు, మధుడు మొదలైన వేలాది మంది శివానుచరులు వృషభేంద్రుడు అంటే ఎవరు నందిని ముందుంచుకొని యక్షులను గూడి ఆమెను అనుసరించారట. తర్వాత శివానుచరులు సతీదేవిని వృషభముపై అధిరోహింపజేశారు. వృషభము అంటే ఏమిటి? ఎద్దు అంటే ఇక్కడ నంది. అధిరోహింపజేసి ముద్దుల పక్షిని ఆమెకి వసగిరి. ఏమిటా ముద్దుల పక్షి? చిలుక. అందుకే మనం చూస్తే కన్యాకుమారి చేతులు కూడా మనం చూడొచ్చు. కన్యాకుమారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆమె చేతిలో ఏముంటుంది? రామచిలుక ఉంటుంది. ఆమె ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట, రామచిలుకను. అలాగే మనకి చాలా ఆలయాల్లో కంచి కామాక్షి ఆలయంలో కూడా చూడొచ్చు. మధుర మీనాక్షి ఆలయంలో దుర్గాదేవికి ప్రియమైనటువంటి పక్షి అనమాట ఏమిటంటే రామచిలుక. అలాగే ఇంకేమి ఇచ్చారట ఆమెకి? ఆనందము కొరకై కమలం అంటే పద్మం, అది ఇచ్చారు. దర్పణం అంటే అద్దం ఇచ్చారట. చూడండి,
ఆ, అద్దము, ఇంకా మరికొన్ని ఇచ్చి గొప్ప ఛత్రమును పట్టారంటే గొప్ప గొడుగు పట్టుకున్నారు. దుందువులు, శంఖాలు, కొమ్ములతో గాయక బృందం నడువగా రాచే ఊరేగింపు వలె వారు వైభవముగా సాగారట. రాజే ఊరేగింపులాగా. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనకి చిలక జోస్యం చెప్తుంటారు చాలామంది, తెలుసు కదా. పంజరంలో చిలుకను పట్టుకుని ఉంటారు. ఆ చిలుక ఏం చేస్తుంది, వాళ్ళు కొన్ని అక్కడ కార్డ్స్ లాంటివి ఉంటాయి కొన్ని, అందులో ఏదో ఒకటి తీసిస్తుంటుంది. దీనికి అంటే వాస్తవానికి దీనికి ఒక కారణం ఉంది. ఎందుకనంటే దుర్గాదేవికి చాలా ప్రీతి అయినటువంటి ఆ, పక్షి ఎవరంటే చిలుక. ఉం? అయితే మనం చూస్తే జ్యోతిష్య శాస్త్రంలో ఏవైతే ప్రామాణికమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా శివపార్వతుల మధ్య జరిగినటువంటి సంవాదాలు అన్నమాట. ముఖ్యంగా మనకి జ్యోతిష్య శాస్త్ర విశేషాలు లింగ పురాణంలో, శివపురాణంలో ఇవన్నీ కూడా పొందుపరచబడ్డాయి. మరి ఆ శివపార్వతుల యొక్క సంవాదాన్ని ఎప్పుడు కూడా ఆ, చిలుక వింటూ ఉంటుందన్నమాట. అందుకని చిలక జోస్యం వాళ్ళు ఏం చేస్తారంటే చిలుకకి ఆ యొక్క సామర్థ్యం ఉంటుంది వాస్తవానికి. అదవుతుంది, అదేమి ఏదో వాళ్ళు ఏదో అడుక్కోవడానికి, ఓకే ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు ఆ విధంగా చేస్తుండొచ్చు. కానీ శాస్త్ర ప్రకారం మనం చూస్తే చిలుక, ఎందుకని వాళ్ళు చిలుకని పెట్టుకుంటారు, చిలక జోస్యం అని ఎందుకంటారంటే ఈ చిలుక వాటి జాతికి అది ఉందన్నమాట. చూడండి, ఈ సృష్టిలో అనేకమైన విచిత్ర విషయాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. ఎందుకంటే పార్వతీదేవికి ప్రియమైనటువంటి పక్షి కాబట్టి ఆ జాతికి ఆ ఆశీర్వాదం ఉందన్నమాట. ఏమిటంటే అవి జరగబోయేవి లేదా జరిగినవి ఆ జోస్యం చెప్పేటువంటి ఇది. అయితే ఇలా చెప్పారు కదా అని చెప్పి అందరూ వెళ్ళి ఎక్కడ చిలక జోస్యం కనిపిస్తే వాడి దగ్గర కూర్చొని జోస్యం చెప్పించుకోమని కాదు ఇక్కడ అర్థం. సందర్భం వచ్చింది కాబట్టి, ఇక్కడ శ్లోకంలో ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. ముద్దుల పక్షి ఎవరంటే రామచిలుక. దీనికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి. అలాగే రాముని యొక్క దేహం మనం చూస్తే మరి దూర్వాసదళశ్యామ అని చెప్పి, అంటే వాల్మీకి నీలమేఘ శ్యాముడు అని చెప్పినప్పటికీ కూడా ఆచార్యులు ఎవరైతే ప్రస్తుతం మనకి రామాయణంపై లభిస్తున్నటువంటి భాష్యాలు ఏవైతే ఉన్నాయో గోవిందరాజ ఆచార్యులు వారి యొక్క భాష్యం మనకి లభిస్తుంది. వారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, రామచంద్రుడు ఆకుపచ్చ రంగులో ఉంటాడని చెప్పి. అలాగే రూపగోస్వామి వారు కూడా, మన గౌడీయ వైష్ణవ ఆచార్యులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మరి రామునికి శివునికి ప్రియమైనటువంటి నామం ఏమిటంటే రామనామం అనమాట. దానికి కూడా ఇక్కడ సంబంధం ఉంది. సరే, తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే, పిదప ఆమె యజ్ఞము నిర్వహించబడుతున్న తండ్రి గృహానికి వెళ్ళి ఆ యజ్ఞస్థలి యందు ప్రవేశించింది. అక్కడ అందరూ కూడా వేదమంత్రాలు ఉచ్చరిస్తున్నారు. మహర్షులు, బ్రాహ్మణులు, దేవతలు అక్కడ సమావేశమై ఉన్నారు. యజ్ఞానికి అవసరమైనటువంటి అనేక యజ్ఞ పశువులు మరియు మృత్తిక, రాయి, బంగారం, దర్భలు, చర్మంతో నిర్మించిన పాత్రలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జంతువధ అనేది యజ్ఞాలలో ఉంది. చాలామంది ఈ రోజుల్లో ఎవరైతే హిందూ మతోద్ధారకులుగా తమను తాము చెప్పుకునే వాళ్ళు వేదాల్లో ఎక్కడ కూడా జంతుబలి లేదు అని చెప్తూ ఉంటారు. ఉంది, వేదాల్లో యజ్ఞబలి ఖచ్చితంగా ఉంది. రామాయణంలో కూడా మనం బాలకాండలో చూసినట్లయితే దశరథుడు చేసినటువంటి యజ్ఞంలో కూడా ఏ విధంగా అనేక రకాల జీవులని యోపస్తంభాలకు కట్టివేశారనేటువంటిది ఉంటుంది. యోపస్తంభము అంటారంటే యజ్ఞంలో బలివ్వబడేటువంటి పశువులని యజ్ఞంలో ఒక యోపస్తంభం అనే దాన్ని కడతారనమాట. అయితే ఇదంతా కూడా శాస్త్రీయమైనటువంటిది, వాటికి నూతన దేహం వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా వేదశాస్త్రాల్లో ఎవరైతే మాంసాహారం తినాలనుకుంటారో వారికి అవకాశం ఇచ్చారు. ఏమిటంటే నెలకు ఒకసారి వాళ్ళు, అయితే ఎవరైతే తినాలనుకుంటున్నారో వాళ్ళే స్వహస్తాలతో చంపాలని చెప్పబడింది మనుధర్మశాస్త్రంలో. ఎందుకంటే ఆ పాపాన్ని వీలైనంత వరకు తగ్గించడం కోసం, దాన్ని విస్తరింపజేయకుండా ఉండడం కోసం. ఎవరైతే తినాలనుకుంటారో వాళ్ళు స్వహస్తాలతో దాన్ని చంపుకుని వాళ్ళే వెళ్ళి దాన్ని, అది కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవతకి బలి ఇవ్వాలి. కానీ ఆ విధంగా దేవతకి బలి ఇవ్వడం ద్వారా వారికి పూర్తిగా దాని నుండి ఉపశమనం అనేది ఉండదు ఆ పాపం వలన. ఎలాంటిదంటే ప్రభుత్వం యొక్క
ప్రభుత్వపు మద్యం దుకాణంలోకి వెళ్ళి తాగితే జబ్బు రాదా అంటే జబ్బు వస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క మద్యపు దుకాణంలోకి వెళ్ళి మద్యం తాగితే అక్రమంగా మద్యం తాగినటువంటి ఏదైతే దోషం ఉంటుందో అది అంటుకోదు, అంటే వారికి శిక్ష పడదన్నమాట. కానీ మద్యం తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది కదా. అలాగే శాస్త్రంలో కూడా మాంసాహారం తినాలనుకుంటే దుర్గాదేవికి బలిచ్చినట్లయితే బలి ఇవ్వకుండా తినడం అనేటువంటి దోషం అంటుకోదు. కానీ మాంసం తిన్నందుకు, మాంసహ అంటే ఏమిటి, మాంసహ ఇది కాథయతి ఇది మాంసహ అని చెప్పన్నారు. నేను కూడా అదే విధముగా తినబడతాను అని అంగీకరించి మనం తినడం, దానినే మాంసము అని చెప్పి అంటారు. మాంసహ అంటే నేను కూడా అదే విధంగా చంపబడతాను అని అర్థం. అది మాంసము అంటే అర్థం. నేను కూడా అదే విధంగా చంపబడతాను. మీరు ఏ జీవిని చంపితే మనం ఆ జీవిగా మళ్ళీ ఆ జీవి ఎలాగైతే చంపబడుతుందంటే నేను ఈ జీవిని ఎలాగైతే చంపుతున్నానో నేను కూడా అదే విధంగా చంపబడతాను అని అంగీకరించినట్టు. అంటే మళ్ళీ మనం కూడా అదే కోడిలాగా గొర్రెలాగా లేకపోతే ఎలా పుడతామా అనేది కాదు ఇక్కడ. అలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ మాంసహ అంటే నేను కూడా అదే విధంగా చంపబడతాను అనేది దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది హిందూ మతోద్ధారకులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి వాళ్ళు సంఘ సంస్కర్తలుగా చెప్పబడేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దేవతాలయాల్లో ఇవ్వబడేటువంటి జంతు బలులని వారు ద్వేషిస్తూ ఉంటారనమాట. ఇదేదో హిందూ మతంలోకి వచ్చినటువంటి ఒక అనాచారము, ఇది ఒక మూఢ విశ్వాసం అనేటువంటి ధోరణిలో ఉంటారు. కానీ దాని వెనకాల ఒక ప్రయోజనం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎవరైతే ఇతర మతస్థులు కావచ్చు, లేకపోతే హిందూ మతంలోనే ఉన్నటువంటి కొంతమంది సంఘాలు కావచ్చు, ఎవరైతే గగ్గోలు పెడుతూ ఉంటారో దేవతాలయాల్లో ఇలాగ కోళ్ళు చంపేస్తున్నారు, గొర్రెలు చంపేస్తున్నారు, అది దాన్ని గగ్గోలు పెడుతుంటారో వాళ్ళకి ఇదే కనిపిస్తుంది. కానీ రోజు దేశంలో మాంసాహారపు దుకాణాల్లో మాంసాన్ని సరఫరా చేయడం కోసం ఎన్ని లక్షల కోట్ల జంతువులు చంపబడుతుంది అనేది చూడరనమాట. అంటే వారిని అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, నీకు వచ్చిన బాధ ఏమిటి అంటే జంతువు చంపబడడం గురించి నువ్వు ఏడుస్తున్నావా, లేకపోతే ఈ విధంగా దేవతల పేర్లు చెప్పి చంపుతున్నందుకు ఏడుస్తున్నావా అని ఏడుపు దేనికి? వాడు ఏడుపు ఏమిటంటే నిజంగా ఆ జంతువుపై దయా జాలి కరుణ వల్ల కాదు. వాడు జంతు బలుల్ని ఆపాలని చెప్పి గగ్గోలు పెట్టేది ఎందుకంటే వాడికి ఏదో పాపం ఇతర జీవుల మీద గొప్ప అనురాగ ఆప్యాయతలు ఉన్నాయనుకుంటే పొరపాటు. వాడు ద్వేషి అన్నమాట. వాడు ఇది సనాతన వైదిక సంస్కృతిపై వాడికి అసూయ ఉండడం చేత వాడు దాన్ని ఇది చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తాడే తప్ప వాడు మాత్రం మాంసాహారం తింటాడు. చూడండి, వాడు చేపలు తింటాడు, రొయ్యలు తింటాడు, అన్ని రకాల మాంసాలు తింటాడు. వెళ్ళి ఎక్కడ కొనుక్కుంటాడు? వాడు బయట బజార్లలో అమ్మేటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ కొనుక్కుంటాడు కదా. కానీ పైకి మాత్రం ఎలా మాట్లాడతాడు? వాడికి ఏదో మొత్తం అన్ని జంతువుల మీద వాడికి ఏదో అనురాగ ఆప్యాయతలు ఉన్నట్టుగా, మూగ జీవాలను వీళ్ళు చంపేస్తున్నారు ఈ హిందువులంతా, ఇది అది అని చెప్పి ఏదో గగ్గోలు పెడుతుంటాడు. కానీ శాస్త్రంలో ఎందుకు ఆ విధంగా ఇచ్చారు, దేవతలకి బలిచ్చి ఎందుకు తినమన్నారంటే మీరు ఒక్కసారి గమనించండి. నిజంగా ఇలా గగ్గోలు పెట్టేవాళ్ళు ఒక రీసెర్చ్ చేయాలి. దేవతాలయాల్లో జంతుబలి పేరుతో రోజు ఎన్ని జీవులు చస్తున్నాయి, బయట బజారులో మాంసాహారం విక్రయించడానికి ఎన్ని జీవులు చస్తున్నాయి చెప్పండి. వేటి సంఖ్య ఎక్కువ ఉంది సమాజంలో? బయట బజార్లో చంపబడేవి ఎక్కువ. మీరు చూడండి, ఎన్ని రకాల పౌల్ట్రీ ఫారంలు ఉన్నాయి, ఎన్ని రకాల గేదెల ఫారాలు, ఎన్ని రకాల మనకి ఇతర దేశాల్లో మనం చూస్తే వాళ్ళు ఇక్కడ పౌల్ట్రీ ఫారాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఆవుల ఫారాలు అవి ఉంటాయి. ఎందుకోసం అంటే వాటిని చంపడం కోసం. చూడండి, పరమపూజ్య భక్తివికాస స్వామి వారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ప్రభుత్వం దేవతాలయాల్లో అంటే చూడండి, మనం మాంసాహారం తినడానికి వ్యతిరేకం మనం. ఎందుకంటే భక్తికి అనుకూలమైంది కాదు మాంసాహారం తినడం అనేది, భక్తికి అనుకూలం కానే కాదు. మనం దాన్ని సమర్థించడం లేనే లేదు. కానీ వైదిక సంస్కృతిని మనం సమర్థిస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే పూర్తిగా ఈ బయట ఉన్నటువంటి మాంసపు దుకాణాలన్నీ కూడా మూసిపారేసి, ఏవైతే అధికారికంగా కబేళాలు నడుస్తున్నాయో వాటిని మూసిపారేసి, ఒకవేళ ఎవరైనా మాంసం తినాలనుకుంటే మీరు వైదిక విధానాన్ని అనుసరించి తినాలి అని చెప్పినట్లయితే ఎన్నో మూగ జీవులు సంరక్షింపబడతాయి.
ఎందుకంటే నెలకు ఒకసారి మాత్రమే అవకాశం ఇవ్వబడింది. నెలకు ఒకసారి నువ్వు ఏ జంతువుని తినాలనుకుంటున్నావు అది కూడా చిట్టా ఇవ్వబడింది మనుస్మృతిలో. వేటిని చంపుకుని తినొచ్చు ఒకవేళ మాంసం తినాలి అనుకుంటే. వాడు ఆ ఒక్కరోజే నెలకు ఒక్కరోజు వెళ్ళి వాడు అక్కడ దాన్ని అర్పించి దాన్ని దేవతకు చూపించి దాన్ని గొంతు కోసి దాన్ని చంపి తెచ్చుకొని తింటాడు. ఇది చేయడం శ్రేష్టం ఒకవేళ మాంసాహారం తినాలనుకుంటే. ఎందుకని ఆ విధంగా అనేకమైనటువంటి జీవులు రక్షించబడుతున్నాయి చూడండి. కాబట్టి ఎందుకు శాస్త్రాల్లో ఒకవేళ నువ్వు కోడినో లేకపోతే గొర్రెనో మేకనో తినాలనుకుంటే ఎందుకు నువ్వు దేవతకి అర్పించాలి పలానా రోజున అర్పించాలని చెప్పారంటే ఆ విధంగా వాటి యొక్క సంఖ్యను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. చూడండి చాలా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు జంతువధ తగ్గుతుందా లేదా చెప్పండి. నెలకు ఒకసారి అది కూడా దేవతాలయానికి వెళ్ళి అక్కడ బలిచ్చి తినమని చెప్తే ఇది ఎందుకు ఇచ్చారంటే ఇది జంతువధని ప్రోత్సహించడం కోసం కాదు, జంతువధని తగ్గించడం కోసం ఉన్నటువంటి నియమం శాస్త్రాల్లో దేవతకి బలి ఇవ్వడం అనేది. కానీ ఈ మూర్ఖులు దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో పెద్ద సకల జీవ ప్రాణి మీద వీళ్ళకి ఏదో జాలి గొప్ప కరుణ ఉన్నట్టుగా వీళ్ళు ఎలా మాట్లాడతారంటే అదిగో చూడండి హిందువులు దేవతాలయాల్లో వీళ్ళు జంతువులను చంపేస్తున్నారు, అది చేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఏమి నీ కళ్ళు కనిపించవా? బయట ఎన్ని లక్షల కోట్ల జీవులు చంపబడుతున్నాయి రోజు, వాటిని అడగవే మరి. కాబట్టి ఇది కపటత్వం అన్నమాట. చూడండి వీళ్ళంతా కూడా వీళ్ళు హిందువుల ముసుగులో కూడా ఉంటారు. ఒక్కోసారి ఈ విధంగా చెప్పేవాళ్ళు హిందువుల ముసుగులో కూడా ఉండి వీళ్ళు అదిగో మనం సంస్కరించాలి, మనం హిందూ మతంలో ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఇవి మంచిది కాదు, వీటిని వాడికి తెలియదు, శాస్త్రం తెలియదు అనమాట. అందుకే పరంపరాగతంగా మనం తెలుసుకోవాలి విషయాలన్నీ. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం మాంసాహారాన్ని మనం సమర్థించడం లేదు, అది భక్తికి అనుకూలం కాదు, దానివల్ల మనం అనేక కర్మబంధనాల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు మీరు ఎంత కాదన్నా సరే ఇది భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచంలో మాంసం తినకపోతే చస్తాననుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు కూడా సమాజంలో. మీరు తీసివేయలేరు. మనం ఎంత కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసినా సమాజం నుండి పూర్తిగా మాంసాహారులను నిర్మూలించలేం. ఎందుకంటే వీళ్ళు అనాది కాలం నుంచి ఉంటారు. అందుకే వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు ఇచ్చింది శాస్త్రంలో. ఏమిటా వెసులుబాటు? మాంసాహారం తినాలనుకుంటున్నావా? అయితే ఇది ప్రక్రియ, వెళ్ళు తిను అంతే. అంతేగాని బయట ఊరికి ఆరంభంలో కొన్ని దుకాణాలు, ఊరికి చివరిలో కొన్ని దుకాణాలు, సందుకి మాంసపు దుకాణాలు, ఇవి మంచిది కాదు. కాబట్టి శాస్త్రాల్లో ఏదైతే జంతువధ చెప్పబడిందో అది ప్రామాణికమైంది. ఒకవేళ మాంసం తినాలనుకుంటే ఆ పద్ధతిలో తిన్నట్లయితే మనం విచ్చలవిడిగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ జీవులని చంపడం అనే దాన్ని పూర్తిగా నిర్మూలించగలిగిన వాళ్ళం అవుతాం. దాన్ని సక్రమంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈనాటి శ్లోకానికి మనం వస్తే ఇక్కడ ఏం చెప్పారు? అనుచరులను కూడి సతీదేవి యజ్ఞస్థలానికి వెళ్ళింది. వెళితే అక్కడ దక్షుడికి భయపడి ఎవరు కూడా ఆమెను ఆదరించలేదు. చాలాసార్లు మనం చూస్తుంటాం, పలకరించాలనిపిస్తుంది కానీ ఎందుకులే ఎక్స్ పార్టీ వాడు కదా, వీడిని పలకరిస్తే మళ్ళీ నన్ను పార్టీలోంచి తీసేస్తారేమో. ఒకసారి మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం, ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఎవడన్నా అంటే వాళ్ళందరూ కలిసి ఏ పెళ్ళికో ఎక్కడికి వెళ్తారు, ఎవడో ఆహ్వానిస్తారు కదా, అందరి రాజకీయ నాయకులందరినీ ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు అలా పెళ్ళికో ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా వేరే పార్టీ వాడు అధికార పార్టీకి చెందినటువంటి వాడిని ఎవడన్నా కలిసి మాట్లాడుకున్నా, ఇద్దరు కూర్చున్నా వెంటనే ఫోటో వచ్చేస్తుంది. లేదా ముఖ్యమంత్రితో ప్రతిపక్ష పార్టీకి చెందిన వాడు ఎవడన్నా వెళ్ళి మాట్లాడుతున్నారు, ఒంటరిగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, దాని గురించి పెద్ద వేసేస్తాడనమాట తర్వాత రోజు పేపర్లో. చూడండి ఇలాగా వీడు వెళ్ళి కలిసాడంటే దాని మీద స్టోరీలు రాసేస్తారు, కథలు రాసేస్తారనమాట. అంటే వీడు మొత్తానికి పార్టీ ఏదో ఫిరాయింపు చేసేద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే ఇద్దరు కొమ్మక్క అయిపోయారు, లేకపోతే మొత్తం ఇంకా దానికి అదుపు మానసిక కల్పనకి అదుపు అంతూ ఉండదు అనమాట. అదుపు ఏముండదు, అంతు పంతు ఉండదు అనమాట. సో అందుచేత సహజంగానే అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మనం వీటన్నిటిని బట్టి హ్యూమన్ సైకాలజీని మనం అధ్యయనం చేయొచ్చు అనమాట, ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా. కాబట్టి వాళ్ళందరూ అంత గొప్ప వాళ్ళు అయినా సరే దక్షుడింటి ఉన్న భయం వల్ల వాళ్ళకి అనురాగం ఉన్నప్పటికీ కూడా అవును వాడు చూడొద్దు, ఎందుకు వచ్చింది మనకి, మళ్ళీ దక్షుడు చూసాడు అనుకో మళ్ళీ మనల్ని కూడా తిడతాడు, ఎందుకు వచ్చింది అనే గొడవలో వాళ్ళు ఉన్నారనమాట. కానీ ఇక్కడ చెప్తున్నారు, స్త్రీలు మాత్రం తల్లియు అక్కలు మాత్రము ప్రేమాశ్రువులతోనూ విప్పారిన ముఖములతోనూ ఆహ్వానించి ప్రియముగా పలకరించారు అని చెప్పుకుంటున్నారు. పూర్వం కూడా మనం చర్చించుకున్నాం, గ్రామాల్లో మనం చూస్తుంటాం, గ్రామాల్లో అనవసరమైనటువంటి అంటే
అంటే పూర్వం గ్రామాలు ప్రశాంతంగా ఉండేవి, కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ప్రవేశించాయో, ఈ ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ప్రవేశించాయో, తప్పనిసరిగా ప్రతి ఊరిలో 2 వర్గాలుగా విడిపోవాల్సిందే అన్నట్టుగా అయిపోయింది అనమాట. చూడండి, ఆ ఊరిలో ఉండేది 500 మంది అయినా సరే, ఆ పార్టీ కూడా ఒకడు వస్తాడు, ఈ పార్టీ కూడా ఒకడు వస్తాడు. కాబట్టి వాళ్ళంతా బంధువులే అందరూ కూడా. కానీ మరి పోటీ కోసం 2 వర్గాలు ఉండాలి కాబట్టి ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా ఒక పార్టీ, ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా ఒక పార్టీ. ఇలాగ పురుషులు ఏం చేస్తారు, వాళ్ళు ఈ పార్టీల పేర్లతో కొట్లాటలు చేస్తూ ఉంటారు. కానీ స్త్రీలు మాత్రం ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరనమాట. మగవాళ్ళంతా ఏమంటారు దాన్ని, సింహద్వారం బయటికి వెళ్ళి రోడ్ల మీద కొట్టుకుంటుంటే స్త్రీలందరూ ఏం చేస్తారు, గోడ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవాళ ఏం వండావు, లేకపోతే ఏమిటి పరిస్థితి అని చెప్పి. వాళ్ళకి అవసరం లేదు అవన్నీ. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే సహజానురాగము కారణం చేత ప్రేమాశ్రువులతో ప్రేమభావంతో ఆలింగనం చేసుకున్నారు. ఇక్కడ చెప్తున్నారు. మనకి ప్రస్తావన భాగవతం మొదటి స్కందంలో కూడా ఈ ద్రౌపది అశ్వత్థామను క్షమించమని అడిగినటువంటి సందర్భంలో కూడా ప్రభుపాద వారు చెప్పారు. ఏమంటారంటే స్త్రీ వామస్వభావురాలు కనుక అని చెప్పి. అందుకే స్త్రీ జాతి మెత్తని హృదయము కలదనియు వారి సహజానురాగము మరియు ప్రేమ ఎటువంటి కృత్రిమ విధానములచే నిరోధింపబడవనియు ఇది చూపుతున్నది. అర్థమవుతుంది కదా. అంటే మనకి సృష్టిలో సమతౌల్యం అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం సమాజం అంతా కూడా ఇక్కడ కూడా సమతౌల్యం లేదన్నమాట. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా ఎదగాలి అంటే వాడు జీవితపు అన్ని అంశాలలోనూ శిక్షణ పొందాలి అంటే, వాడు తీర్చిదిద్దబడాలి అంటే, గృహంలో కేవలం తల్లో కేవలం తండ్రో లేదా కేవలం తల్లిదండ్రులేనో ఉంటే కూడా అది అసంపూర్ణమే. చూడండి, ఎందుకని కుటుంబం అంటే ఎవరెవరు ఉండాలి, తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి, సోదరులు ఉండాలి, సోదరీమణులు ఉండాలి, అలాగే బాబాయిలు ఉండాలి, లేకపోతే అమ్మమ్మ ఉండాలి, తాతయ్య ఉండాలి, లేకపోతే వీళ్ళంతా ఉండాలి. ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపూర్ణమైన వ్యక్తిగా బయటకు వస్తారనమాట. అంతే కదా. కానీ ఇప్పుడు ఆ వాతావరణంలో ఎవరు పెరుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ, కేవలం తల్లిదండ్రులు తప్ప ఇంకెవరో తెలియదు. తల్లిదండ్రులు కూడా పూర్తిగా తెలియదు వాడికి, ఎందుకంటే తల్లి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, తండ్రి కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. అందుకే మనం చూస్తే ఈనాటి యువత ఎవరైతే ఉన్నారో, ఈనాటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి అసంపూర్ణంగా ఉంటున్నారనమాట. ఏమి తెలియదు అనమాట. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఎవరైతే కేవలం తల్లి తండ్రి అంతే, ఆ కుటుంబంలో పెరిగిన వాళ్ళ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. ఇంకా ఈ రోజుల్లో చూస్తే తల్లిదండ్రులు కూడా పెంచట్లేదు, వాళ్ళు ఇంకా దారుణంగా ఉంటున్నారనమాట. మరొక ముఖ్య విషయం ఏంటంటే, పూర్వం మనం చూస్తే వైదిక సమాజం అంతా కూడా ఏమిటంటే నేను ఎలా ఆనందంగా ఉండాలనేది కాదు, నా వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలి. చూడండి, అది ఆలోచన అన్నమాట. అందుకే పూర్వం మీరు చూస్తే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే మొత్తం మంది మార్బలాన్ని తీసుకుని వెళ్ళేవారు అనమాట. మొత్తం వాళ్ళ బంధువులందరూ వెళ్తారు. మొదట పెద్దలే వివాహాలు నిర్ణయించేవారు, వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకోవడాలు ఇవి లేవు పూర్వం, ఉన్నా కూడా చాలా అరుదైనటువంటి సందర్భాల్లో పెద్దలే వివాహాన్ని నిర్ణయం చేసేవారు. ఇప్పుడు వచ్చే ఒకవేళ పెళ్లి కూతురుని చూడడానికో లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కుటుంబం అంతా కూడా వెళ్తారనమాట. మొత్తం వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అత్తయ్యలు, బాబాయిలు మొత్తం అందరూ కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎన్నుకోవాలనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే, ఆ అమ్మాయి అబ్బాయి యొక్క ఇష్టాయిష్టాలపై కాదు, వెనకాల ఉన్న వారి యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు చూసేవాళ్ళం, ఏమిటి మొన్న నీకు సంబంధాన్ని వెళ్ళింది కదా కుదరలేదా అంటే, మా మేనత్తగా నచ్చలేదండి, అయిపోయిందండి అని. అర్థమైంది కదా. లేకపోతే మా బాబాయికి నచ్చలేదండి, అవ్వలేదండి. చూడండి, అది వైదిక విధానం అనమాట. ఎందుకంటే స్వార్థంతో నాకు నచ్చింది నీకు నచ్చింది అనే భావనతో ఎవరైతే వివాహం చేసుకుంటాడో అది చెల్లదు. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు ఇప్పుడు 24 గంటలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నారంటే
24 గంటలు కూడా ఇప్పుడు వైదిక జీవన విధానంలో ఎలా ఉండేదంటే భార్యాభర్తలు అయినప్పటికీ కూడా 24 గంటలు వాళ్ళు కలిసి ఉండడానికి ఉండదు. ఇప్పుడు ఆ వచ్చినటువంటి భార్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇతని కుటుంబానికి సేవ చేయాలి కదా. మరి ఇతని కుటుంబానికి ఎక్కువ సమయం నువ్వు ఎవరితో మెలగాల్సి ఉంటుంది? భార్య అయి ఉండొచ్చు, కానీ భర్తతో కాదు నువ్వు ఎక్కువ సమయం ఉండాల్సింది. ఎవరితో ఉండాలి? నువ్వు కుటుంబంతో వ్యవహరించాలి. కాబట్టి కుటుంబానికి నచ్చాలి ముందు. అంతేగా నాకు నచ్చింది నేను చేసుకున్నాను చెల్లదు. పూర్వం ఇలాగే మరొక ఉదాహరణ, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడనమాట. నేను ఇక్కడ బ్రహ్మచారి ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను. ఎలా వచ్చావు, ఏమిటి, నీకు ఎలా తెలిసింది అని అడిగితే, ఇలాగా ఏదో ప్రవచనాలు చూశాను, లేకపోతే ఇలా అని చెప్పి అన్నాడు పూర్వం. అప్పుడు నేనే ఒక మాట ఏమన్నానంటే, నాయన నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఆశ్రమంలో నేను నీకు నచ్చకపోయినా, నాకు నువ్వు నచ్చకపోయినా, ఇక్కడ ఉండేవారందరికీ నువ్వు నచ్చాలి. నచ్చితేనే అప్పుడు ఇక్కడ ఉండగలుగుతావు. అంతేగాని మీరు ప్రవచనాలు బాగా చెప్తారు, మీరు నాకు బాగా నచ్చారు అందుకే ఇక్కడికి వచ్చానంటే నువ్వు ఉండలేకపోవచ్చు ఇక్కడ. ఎందుకని? నేను నీకు నచ్చినట్టు అయి ఉండొచ్చు, రోజు నీ పక్కన కూర్చుంటానా నేను? రోజంతా నీతో పాటు కూర్చుంటానా? నువ్వు ఎవరితో వ్యవహారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు వ్యవహారం చేయాలి. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండగలుగుతావా లేదని దేనిపై ఆధారపడి ఉంటుందంటే నా ఇష్టంపై కాదు. నువ్వు నాకు నచ్చకపోయినా, నేను నీకు నచ్చకపోయినా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. చూడండి ఎలాగా, ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందానికి నువ్వు నచ్చావు అనుకో, నాకు నచ్చకపోయినా ఇబ్బంది లేదు, నువ్వు ఉంటావు ఆనందంగా. నాకు నువ్వు బాగా నచ్చావు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నచ్చలేదు అనుకో, నువ్వు ఉండలేవు. అలా నేను ఎన్నో సందర్భాలు నేను చూశాను అనమాట. చాలామంది రావడం, ఓ ప్రభుజీ మీరంటే నాకు చాలా ఆకర్షణ, భలే మీ ప్రవచనాలు వింటాను, అది బాగుంది, అంతా బాగుంది. కానీ ఇదంతా ఊరికే పైన సినిమా. అసలు సినిమా ఇక్కడ ఏమిటంటే నువ్వు ముందు అందరికీ నచ్చాలి. ఇక్కడ నాకు నచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఉండలేవు. అర్థమవుతుంది కదా. సో ఇదే లాజిక్ పూర్వం వైదిక సంస్కృతి అంతా ఇదే లాజిక్ అనమాట. సంబంధాల్లో భార్యకి భర్త నచ్చకపోయినా, భర్తకి భార్య నచ్చకపోయినా, భార్య కుటుంబం వాళ్ళకి భర్త కుటుంబం వాళ్ళకి నచ్చితే వాళ్ళు జీవితాంతం జీవించేవారు. అలా కాకుండా కుటుంబంలో ఎవరికి నచ్చకుండా కేవలం వధువుకి వరుడు, వరుడికి వధువు నచ్చింది అనుకోండి, వాళ్ళు జీవించలేరు అనమాట ఎక్కువ కాలం. ఎందుకంటే గొడవలు అయిపోతుంటాయి ఇక్కడ. చూడండి అంతే కదా, గొడవలు అయిపోతుంటాయి. వీడేం చేస్తాడు, వీడు ఉమ్మడి కుటుంబంలో ఉండాలి. అందుకే తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది మొదలైంది. చూడండి ఎప్పుడైతే ఇంద్రియ భోగమే ప్రతిదానికి కూడా ఒక కొలమానంగా మారిపోయిందో, ఇంద్రియ భోగం కొలమానంగా మారిపోయిన తర్వాత ఏమైంది? ఎప్పుడైతే వ్యక్తి స్వార్థంగా ఆలోచించేవాడో అప్పుడు వాడు ఏమనుకుంటాడు, అదేమిటి ఈ అమ్మాయి నాకు నచ్చింది కదా, లేకపోతే ఈ అబ్బాయి నాకు నచ్చాడు కదా, మాకు నచ్చితే సరిపోతుంది కదా, వాళ్ళతో సంబంధం ఏమిటి, బతికేది మేం కదా అనేవి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కుటుంబాలు విడిపోవడం మొదలుపెట్టాయి. అంతే కదా. సరే, ఇప్పుడు మీ ఇద్దరికి నచ్చింది, కానీ మీ ఇద్దరికి ఎవరైతే నచ్చారో మిగతా వాళ్ళకి నచ్చలేదు. నువ్వు సమాజంతో సంబంధం లేకుండా ఎలా బతుకుతావు నువ్వు? ఇప్పుడు చూడండి, ఆధునిక సమాజంలో మనం చూస్తే ఎవరు సహకరించే వాళ్ళు ఎవరు లేరు. అంతే కదా, ఎవరికి సహకారం చేసేవాళ్ళు లేరనమాట. అందుచేత దీనివల్ల అనేకమైనటువంటి వికృతులు వస్తున్నాయి సమాజంలో మీరు చూస్తే. ఎందుకని చాలామంది పిల్లల్ని కనాలని అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లల కంటే ఇప్పుడు మన ఆఫీసులకు వెళ్ళాలి కదా, వీళ్ళని చూసేది ఎవరు? చూడండి, ఒకవేళ కన్నా ఒకడో లేకపోతే మహా అయితే ఇద్దరు అంతే. ఎందుకంటే అమ్మో బోల్డ్ ఖర్చు అయిపోతుంది కదా, ఎలాగా వీళ్ళని, లేకపోతే ఎలా వీళ్ళని పోషించాలి, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? చూడండి, పూర్వం ఆలోచనలే లేవు. 2 తరాల ముందుకు వెళితే కనీసం 10-15 మంది సంతానం అందరికీ. అప్పుడు ఎవడో కూడా వీళ్ళని ఎవరు పోషిస్తాడని ఎవడో ఆలోచించేవాడు కాదు. ఎందుకంటే మొత్తం కుటుంబం కలిసి ఉండేవాళ్ళు అంతే. ఖర్చు అయినా, సుఖమైనా, దుఃఖమైనా అందరూ కలిసే. ఇప్పుడు చూడండి, భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మనం కనుక విదేశీ జీవన విధానాన్ని గుడ్డిగా మనం స్వీకరిస్తే ఎంత నష్టపోతామో ఒకసారి ఆలోచించండి. పాశ్చాత్య దేశాల్లో ఒకవేళ వాళ్ళు స్వార్థపూరితమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారంటే సరే, ఆ దేశాల్లో జనాభా ఎక్కువ ఉండదు. ఆస్ట్రేలియా లాంటి దేశం మీరు చూస్తే మొత్తం జనాభా ఉండేదంతా కూడా సముద్రం ఒడ్డునే, కానీ దేశం మధ్యలో ఎవడు ఉండడు అనమాట. అంతా కూడా ఎడారులాగా మొత్తం కొన్ని 100,000 ఎకరాలు ఖాళీగా ఉంటాయన్నమాట.
అమెరికాలో కూడా కొంతమంది భక్తులు చెప్పారు, ఎక్కడో ఉంటాయంటే ఇళ్ళు విసిరేసినట్టుగా అక్కడో ఒకటి ఇక్కడ అక్కడక్కడ. జనాభా చాలా తక్కువ. అలాంటి దేశాల్లో పోనీ ఇద్దరిద్దరు విడిపోయి భార్యాభర్తలు ఇద్దరే వెళ్ళి ఇటుగా కట్టుకున్నారంటే దానికి అర్థం ఉంది. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో మనం విదేశీ విధానాన్ని ముందు వెనక ఆలోచించకుండా గుడ్డిగా అనుకరిస్తే ఎంత నష్టం జరుగుతుంది చూడండి. ప్రకృతి వనరులు ఎంతగా దోచుకోబడతాయి చూడండి. జనం కలిసి ఉండడానికి ఇష్టపడకపోతే ఎవడకాడు విడిపోతూ ఉంటే ఎన్ని ఇళ్ళు కట్టాలి? హైదరాబాద్ ఇల్లు చూడండి మీరు, 100 అంతస్తులు 120 అంతస్తుల బిల్డింగ్లు, అన్ని పౌరం గూళ్ళు అనమాట చూడండి. ఎందుకని అంటే ఇద్దరికిద్దరికే ఒక ఇల్లు చూడండి, ఇద్దరిద్దరికే ఒక ఇల్లు. అంటే దీన్ని బట్టి చూడండి మీరు, ఇలా ప్రతి ఇద్దరికి ఒక ఇల్లు కట్టుకుంటూ పోతే మేము కలిసి ఉండాం, మాకు వ్యక్తిగత జీవనం కావాలని అనుకుంటే ఎంతగా మనం దేశ వనరులను దోచుకుంటున్నాం చూడండి. అవునా కదా? ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, మట్టి కావాలి, తవ్వేయడమే కదా భూమి అంతా కూడా చూడండి. అందుకే వైదిక సంస్కృతి ఒక్కటే ప్రపంచానికి పరిష్కారం చూడండి. లేకపోతే ఏమవుతుంది? ఇది ఎంత శాస్త్రీయమైనటువంటి జీవన విధానం, వైదిక జీవన విధానం. 10 మంది కలిసి ఉంటే సుఖమైన దుఃఖమైనా సరే అందరూ పంచుకుంటారు. ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే ఇంకా ఆనందం పెరుగుతుంది, అంతే కదా? మన ఆనందాన్ని అదే కదా, మనం జపం చేస్తాం ఎవరికి వాళ్ళం, సంకీర్తన ఎందుకు చేస్తాం? సంకీర్తనం చేస్తే ఇంకా ఆనందం పెరుగుతుందా లేదా? అలాగే మనకి దుఃఖం ఉన్నప్పుడు మనం 10 మందిలో ఉంటే దుఃఖం తరిగిపోతుంది. సుఖం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖం పంచుకుంటే తరిగిపోతుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం వల్ల దానివల్ల ఎంత ప్రయోజనం ఉందనేది చూడండి. సో అందుకే ఏమిటంటే మనం స్వార్థ భావన వదిలిపెట్టి మనం ఏం చేయాలంటే నలుగురు కోసం మనం జీవించాలన్నమాట. అదే మానవ జన్మలో ఉన్నటువంటి వాళ్ళు. శ్రీకృష్ణ భగవానుడు అనేకమైన భాగవతం చదివితే అనేకమైనటువంటి చోట్ల మనం చూడొచ్చు, మనం వ్యక్తిగత స్వార్థాన్ని విడిచిపెట్టాలి. అంటే వైదిక సంస్కృతి అంటే ఏమిటంటే మన ఇష్టం కోసం నలుగురిని వదిలేయడం కాదు, నలుగురి ఇష్టం కోసం మన స్వార్థాన్ని విడిచిపెట్టడం. అది వైదిక సంస్కృతి అంటే. ఎందుకంటే నేను నలుగురితో కాబట్టి కలిసి జీవించాలి. నేను ఎప్పుడైతే మనం నలుగురితో కలిసి జీవించాలనుకుంటామో అప్పుడు మన వ్యక్తిగత స్వార్థాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత స్వార్థాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. అంటే ఎన్నో విషయాలు మనకి నచ్చకపోయినా కొన్ని మనం సర్దుబాటు చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? మనకి సంరక్షణ వస్తుంది, మనందరం కూడా కలిసి జీవిస్తాం. కానీ మనం నలుగురిలో జీవించాలంటే కొద్దిగా అసౌకర్యం కలుగుతుంది అని ఆ అసౌకర్యం సహించడానికి ఇష్టపడక మన స్వార్థానికే పెద్దపీట వేస్తే రేపు పొద్దున్న ఏదైనా వస్తే ఎవడు ఆదుకుంటాడు మనం చూడండి. అందుకే ఇప్పుడు కూడా నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, ఇది ప్రభుపాదుల వారు చెప్పింది, పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు కూడా అనేక ప్రవచనాల్లో చెప్పిన విషయం. కుటుంబంలో ఒకవేళ ఎవరైనా చాలామంది అడుగుతుంటారు, ఏమండి మా అత్తగారు మా అమ్మగారు భక్తులు కాదండి అంటే, వీళ్ళు సడన్గా ఉన్నటువంటి భక్తులు అవుతారు. ఏదో రకంగా మొత్తానికి ప్రచారం చేయడం వల్ల ఏదో భార్యాభర్తలు ఇద్దరు భక్తులు అవుతారు. అప్పటి వరకు వాళ్ళు అత్తగారు మామగారు వాళ్ళందరితో కలిసి ఉంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు భక్తులు అయిపోతారో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా మనం వీళ్ళతో జీవించకూడదు కదా, వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ అలవాట్లు వేరుగా ఉన్నాయి, మన ఆలోచన విధానం మన అలవాట్లు వేరుగా ఉన్నాయి, మనం విడిపడిపోదాం, వాళ్ళతో మనం సహించలేము. చూడండి తప్పు చాలా అది. ఎందుకు తప్పు అంటే నువ్వు అనేక రకాల కష్టాలు పడాల్సి ఉంటుంది ఆ విధంగా విడిపోతే. నువ్వు జన్మతః భక్తుడివేం కాదు, నీకు మొత్తానికి కృష్ణ చైతన్యం లభించింది ఏదో విధంగా, నువ్వు భక్తి తెలిసింది, నువ్వు అర్థం చేసుకున్నావు, నువ్వు భక్తుడు అయ్యావు. అయినంత మాత్రాన వాళ్ళు భక్తులు కాదు కాబట్టి వాళ్ళు మాకు చాలా కంపరంగా ఉన్నారు, వాళ్ళతో ఉండడం వదిలేద్దాం అని అనుకుంటే తప్పు. అది నీకు సంరక్షణ ఎక్కడ ఉంటుంది? వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు పడాలి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న వైష్ణవ సమాజంలో కూడా సరే ఓకే, కుటుంబ సభ్యులు వాళ్ళు అభక్తులు కాబట్టి వాళ్ళు దూరంగా వచ్చారంటే అది కూడా మనం ప్రోత్సహించకూడదు, వాళ్ళని సహించమనే చెప్తాం. సహిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా భక్తులు అవుతారు ఏదో ఒక రోజున, అందులో సందేహం లేదు. నోట్లో వెళ్ళి పెట్టుకోకూడదు, చేయగడుకోకూడదు.
కానీ ఈ రోజుల్లో కొత్త పోకడ ఏమిటంటే ఆ, ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు మామగారు వాళ్ళు కూడా భక్తులైనా సరే వాళ్ళతో యువభక్త జంట జీవించాలనుకోవడంలా. ఆ? దాన్ని ఏమంటారు, భక్తి అంటారా దాన్ని, ఏమనాలి దాన్ని చెప్పండి? భక్తి అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ వీళ్ళు ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మనం మనం చాలా గ్రంథాలు అధ్యయనం చేయాలి, భక్తి సార్వభౌమం అయిపోవాలి, భక్తి వేదాంతులం అయిపోవాలి, ఇవన్నీ కోర్సులన్నీ అటెండ్ అవ్వాలి, ఇవన్నీ చేయాలి, మనకి ఎక్కడ సమయం ఉంది? వీళ్ళు ఇంట్లో అత్తామామగారు వాళ్ళు భక్తులైతే అయి ఉండొచ్చు, వాళ్ళకి సేవ చేస్తే ఎలా చూడండి. ఇది అసలు ఏమాత్రం కృష్ణ చైతన్యం కాదనమాట. కృష్ణ చైతన్యం కానే కాదు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ, ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత అనేది, కృష్ణ చైతన్యం అనేది వైదిక సంస్కృతిలో ఇది చక్కగా ఆచరించబడగలదు. ఈ కృష్ణ చైతన్యం నుండి వైదిక సంస్కృతిని విడదీస్తే కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం చాలా కష్టం. ఎవరో మహానుభావులైనటువంటి ఒకళ్ళిద్దరు ఏమైనా చేయగలరేమో కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని సాధన చేయలేరు. ఎందుకు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కష్టం అవుతుంది ఈరోజు సమాజంలో అంటే వైదిక సంస్కృతి నశించిపోవడం వల్ల. అందుకే ప్రభుపాదుల వారు కోరుకున్నారు మళ్ళీ ఈ వర్ణాశ్రమ విధానం. వర్ణాశ్రమం అంటే ఏమిటి? వైదిక సంస్కృతిని పునరుద్ధరించాలి. ఎప్పుడైతే వైదిక సంస్కృతి పునరుద్ధరించబడుతుందో అప్పుడు అనేకమైనటువంటి సమస్యలన్నీ, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం, ఇది వైదిక సంస్కృతి. కానీ కలిసి ఉండాలంటే కొంత మనం ప్రతి ఒక్కరూ కూడా, ఆ బృందంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బృందం కోసం కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా త్యాగం చేయడం వల్ల మనం ఏం నష్టపోం, లాభపడేది ఎక్కువ అన్నమాట. అనేక రెట్లు మనం ఏదైతే త్యాగం చేస్తామో దానికి అనేక రెట్లు మనం లాభాన్ని పొందుతాం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు 17వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఏదైతే ఆదిలో విషముగా ఉంటుందో అది అంతిమంగా అమృతంలాగా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉండొచ్చు అభక్తులతోటి ఈ సంఘంలో ఉండడం కోసం, కానీ అది కష్టంగా ఉన్నప్పటికీ మనం వాళ్ళతో ఉండడం వల్ల అంతిమంగా అది అమృతంగా మారుతుంది. కానీ మన ప్రారంభంలో ఏదో తాత్కాలికమైనటువంటి సుఖం కోసం మనం త్యాగం చేసి వదిలేస్తే అంతిమంగా మనం విషాన్నే పానం చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ముందుకెళ్ళాలంటే మన వైఖరి ఎలా ఉండాలంటే, నాకు నచ్చకపోయినా కృష్ణుడికి నచ్చింది అయితే నేను చేయాలి. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం అని చెప్పన్నారు. నాకు నచ్చినా కృష్ణుడికి నచ్చకపోతే వదిలేయాలి దాన్ని. నాకు నచ్చకపోయినా కృష్ణుడికి నచ్చితే దాన్ని తీసుకోవాలి. కాబట్టి వైదిక జీవన విధానం మనకు నచ్చకపోవచ్చు, కానీ ఇది కృష్ణుడికి నచ్చుతుంది కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి. అది అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ వ్యక్తి కేంద్రం కాదు, మనం అర్థం చేసుకోవాలి, వ్యవస్థ కేంద్రంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 10 మంది మనం ఉంటున్నాం అంటే మనం 10 మందితో కలిసి ఉండడం కోసం కొన్ని త్యజించాల్సి వస్తే త్యజించాలి మనం వాటిని, 10 మందితో కలిసి ఉండడం కోసం. అంతేగాని మన ఇష్టం కోసం మనం 10 మందిని త్యజించకూడదు. అది తప్పు అన్నమాట, అది సరైనటువంటి వైఖరి కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మనం చూడొచ్చు ఈ శ్లోకంలో ఏ విధంగా మరి శివుడు వెంటనే పార్వతీదేవి వెళుతుందో ప్రమద గణాలన్నీ కూడా వెళ్ళాయి ఆమెతో పాటుగా ఆమె సంరక్షణని ఇవ్వడం కోసం. కాబట్టి వైదిక సంస్కృతి ఏమిటనేది మనం చూడొచ్చు భగవద్గీత, భాగవతం నుండి, రామాయణం నుండి. కానీ దురదృష్టవశాత్తు మనం భగవద్గీత శ్లోకాలు చాలా కంఠస్థం వచ్చేస్తాయి చాలామందికి, భాగవతం ప్రవచనాలు కూడా చెప్పేస్తుంటారు చాలామంది, రామాయణం గురించి ఎన్నో సప్తాహాలు అవి ఇవి అన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఇవన్నీ చేసినా సరే మన జీవితంలో మనం ఆచరణలో పెట్టకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. శాస్త్రాలలో మనకి ఏం చెప్పబడిందంటే, చాణక్య నీతిలో కూడా చెప్పబడింది. ఇది ఎలాంటిదంటేనట, ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానం పాము సర్పంపై మణి వంటిదట. చూడండి, సంస్కృతం నాకు గుర్తులేదు కానీ చాణక్యుడు చెప్పాడు శ్లోకం. అర్థమవుతుంది కదా. ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానము పాము పడగపై మణి వంటిది, దానివల్ల ప్రయోజనం లేదన్నమాట. ఏమవుతుంది, అది ఎప్పటికైనా నష్టాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు ఆధునిక సమాజంలో వస్తున్న చిక్కు ఏమిటంటే ఆచరణ లేదు, జ్ఞానం ఎక్కువైపోయింది అనమాట అందరికీ. ఆచరణలో ఎవరు పెట్టట్లే, ఇది గొప్ప ప్రమాదం సమాజానికి. అందుకే మన పూర్వీకులు మనం చూస్తే వారందరికీ కూడా జ్ఞానం ఇచ్చేవారు కాదనమాట.
ఎవడైతే వచ్చి అడిగి బతిమిలాడితే ఇచ్చేవారు జ్ఞానాన్ని. మన చరిత్రలో అనేకమైన వృత్తాంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కలియుగంలో అంతా ఫ్రీ, జ్ఞానం అనేది ఫ్రీ. ఇంటర్నెట్ వచ్చేసింది, అన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా మన అరచేతిలో వచ్చేసింది, ఏఐ వచ్చేసింది, ఏదైనా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు రాబోయేవి చాలా ఇంకా పెద్ద పెద్ద సమస్యలు మనం చూడబోతున్నాం భవిష్యత్తులో. ఎందుకంటే అందరికీ కూడా జ్ఞానం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎలాంటి జ్ఞానం అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి అంటే, వారికి అర్హత లేనటువంటి ఏ జ్ఞానాన్ని పొందడానికైతే వాళ్ళకి అర్హత లేదో ఆ జ్ఞానాన్ని అందరూ కూడా కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో. దానివల్ల రాబోయేటువంటి ప్రమాదాలు ఏమిటనేది మనం చూస్తాం భవిష్యత్తులో. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, అవును స్త్రీలు సహజంగా మృదు హృదయులే, కానీ మళ్ళీ ఏకపక్షం అయిపోకూడదు అనమాట. చూడండి, బ్యాలెన్స్ అనేది ఉండాలి. అందుకే పిల్లలు కూడా మనం అందుకే ఇందాక చెప్పుకున్నాం, కేవలం తండ్రి పెంచడము ఈ రోజులు ఇది ఎక్కువైపోయాయి బాగా సమాజంలో, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో బాగా ఎక్కువైపోయింది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేక మంది విడాకులు తీసేసుకున్న వాళ్ళు. ఏమిట్రా ఏమైంది నీకంటే, విడాకులు అయిపోయిందండి. పిల్లలు ఎక్కడ ఉంటున్నారా అంటే, వాళ్ళు పంచుకుంటారనమాట, తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర. లేకపోతే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, వారి యొక్క మానసిక స్థితి పరిపక్వతకు రావడం లేదనమాట. మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ యొక్క మనస్తత్వం పూర్ణం అవ్వటంలా లోటు ఉండిపోతుంది. ఇంకా చెప్పాలంటే కేవలం తల్లిదండ్రులతోనే ఉన్నా కూడా వాడు కూడా సంపూర్ణం కాదు. మీకు అర్థమవుతుంది కదా, వాడు పూర్తిగా వాడి యొక్క పరిపక్వత రావాలంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే వాడి పరిపక్వత వస్తుంది అనమాట. భక్తుల సమాజంలో ఉంటేనే, అంటే అది సమాజం ఏదైనా సరే, భక్తులు కావచ్చు అభక్తులు కావచ్చు, కానీ ఉమ్మడి కుటుంబంతో ఎక్కువ మందిలో పెరిగిన వాడు ఎప్పటికైనా సరే మీరు చూడండి, వాడు సమాజాన్ని ఎదుర్కోగలుగుతాడు ధైర్యంగా. కానీ కేవలం తల్లిదండ్రులను, లేకపోతే కేవలం తల్లిలో, లేకపోతే కేవలం తండ్రో, లేకపోతే ఈ విధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధునిక సమాజం యొక్క దుష్పరిణామాలు అనమాట. చూడండి, మనం చూడొచ్చు, వాళ్ళు మానసికంగా ఎదగలేరన్నమాట, చాలా సమయం పడుతుంది. కానీ మనకు ఒక గొప్ప పరిష్కారం ఉంది. అందుకే ఏమిటో పరిష్కారం? శ్రీల ప్రభుపాదుల వారు అందుకే ఏం చేశారు, ఆయన ఏకంగా విశ్వ కుటుంబాన్నే స్థాపన చేశారు. చూడండి, ప్రభుపాదుల వారు అంటారు, ఒక శిష్యుడు ఆయన కీర్తిస్తూ ఉంటారంటే, ప్రభుపాద మీరు ఈ సమస్త ప్రపంచము జీవించగలిగినటువంటి ఒక ఇంటిని నిర్మించారు మీరు అని చెప్పంటారు. ఇప్పుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేది ఏదైతే ఉందో, నిజంగా ప్రభుపాదుల వారి స్ఫూర్తిని కొనసాగిస్తే మనం ఇది ఒక నిజమైనటువంటి కుటుంబాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఎవరెవరు ఏ నేపథ్యాల నుంచి వచ్చినా సరే ఈ కుటుంబంలో కనుక వాళ్ళకి పెరిగే అవకాశం మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మానసిక పరిపక్వత ఇవన్నీ కూడా వస్తాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమంటారు? జంతు బలి. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఒకటి కర్మ, ఒకటి శిక్ష, రెండు ఉన్నాయి ఇందులో. అంటే ఇప్పుడు ఉదాహరణకి దానికి ప్రభుపాదుల వారు తరచుగా మద్యం ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు సారాయి ఎవరికి వాడు ఇంట్లో కాసుకుని తాగేవాళ్ళు ఉన్నారు. అక్రమ సారాయి తాగడం వల్ల ఏమవుతారు? చస్తుంటారు చాలామంది, చూస్తుంటాం పేపర్లో వాటిలో వేస్తుంటారు. అలాగే శిక్ష కూడా పడుతుంది, ఎందుకంటే అది ప్రభుత్వ అనుమతి లేదు కాబట్టి. అలా కాకుండా ప్రభుత్వం అమ్మేటువంటి మద్యం ఏదైతే ఉందో అది తాగితే వెంటనే చావడేవాడు, శిక్ష పడదు వాడికి. కానీ మద్యం తాగడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. అలాగే ఈ మాంసాహారం అనేది బయట మాంసపు దుకాణాల్లో, చికెన్ షాపుల్లో, లేకపోతే ఈ రోజుల్లో అవి కూడా పెద్ద కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయి. రకరకాల బ్రాండ్లు కూడా వచ్చేసినాయి. పూర్వం ఏంటంటే ఎవడో ఒకడు కసాయి వాడు ఏదో కోళ్ళు కొడుతూ ఉండేవాడు, ఇప్పటికీ ఎక్కువ శాతం అక్కడే కొనుక్కుంటున్నారు జనం. కానీ ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చేసాయి అనమాట. వెన్కాప్ చికెన్ అని, లేకపోతే ఇంకోటి ఏదో చికెన్ అని, సుగుణ చికెన్ అని, రకరకాల బ్రాండ్లు కూడా వచ్చేసాయి.
ఇలా బయట కొనుక్కొని తినడం వల్ల ఏమవుతుందంటే వాడు 2 రకాలుగా 2 రెట్లు ఎక్కువ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది, నీకు మాంసం తినాలనుంటే నువ్వే స్వయంగా నీ స్వహస్తాలతో ఆ కోడినో మేకనో నువ్వేం చేయాలి, అమ్మవారికి దుర్గాదేవి యొక్క విస్తరణలు ఎవరైతే గ్రామ దేవతలు ఉంటారో వాళ్ళకి అర్పించాలి. అది కూడా ఇప్పుడు నెలకు ఒక రోజు చెప్పింది శాస్త్రంలో. ఆ విధంగా తిన్నావనుకో నీకు సగం పాపం కన్సెషన్ అనమాట, తీసేసింది. కానీ ఒకటి అనుభవించాలి, నువ్వేమిటి, నువ్వు కూడా అదే విధంగా చంపబడతావు. అది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు దాన్ని ఎవడో పాటించట్లేదు. కాబట్టి ఇలా బయట మాంసపు దుకాణాల్లో కొనుక్కుని తినడం వల్ల వీళ్ళు అనేక జన్మల పాటు అనుభవించాల్సి వస్తుంది అనమాట. కేవలం ఒక జన్మతో పోయేది. దీనికి మరొక ఇది అందుకే కదా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఎవడైతే ఇతరులను చంపుతాడో వాడు కూడా చంపబడాలి. రాజు కనుక వెంటనే శిక్షించాడు అనుకోండి వాడిని, అప్పుడు వాడు తర్వాత జన్మ మళ్ళీ మానవ జన్మ వస్తుంది. రాజు మామూలుగా వాడు తప్పు చేస్తే ఆయన తాలూకా విద్యుత్ ధర్మాన్ని ఆయన ఒక రాజుగా ఆయన శిక్షించాడు. ఉమ్. ఆ శిక్ష ఫలితం ఈ రాజుకి అది క్షమాభిక్ష పెడితే రాజుకు వస్తుంది. శిక్ష వేయకుండా క్షమాభిక్ష పెడితే ఎవడైతే క్షమాభిక్ష పెట్టాడో వాడు ఆ కర్మను అనుభవించాలన్నమాట. క్షమాభిక్ష పెట్టేవాడు. అదే ఒకవేళ రాజు మరణదండాన్ని విధించలేదు అనుకోండి, శాస్త్రాలు ఏం చెప్తాయి, మరణదండాన్ని విధించకపోతే వాడు తర్వాత జన్మలో నరకానికి వెళ్ళి ఎలాగో బాధలు అనుభవించాలి, తర్వాత జన్మలో మానవ దేహం లభించదు. అలా కాకుండా వాడిని ఉరితీయడమో లేకపోతే చంపేశాడు అనుకోండి రాజు, వాడికి ఇక్కడే శిక్ష పడిపోతుంది. కాబట్టి నరకానికి వెళ్ళడం, మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ వాడు జంతువుగా పుట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అందుకే ప్రకృతి నియమాలు ఏమిటంటే మనం తప్పించుకుందామని చూస్తే ఇంకా లోతుగా కూరుకుపోతాం అన్నమాట. అది ప్రమాదం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రకృతి నియమాలను పాటించట్లేదు ఎవరు కూడా. కాబట్టి ఇంకా ఇంకా కూరుకుపోతున్నారు ఈ యొక్క కర్మచక్రంలోకి. ముస్లింలు దాన్ని మేకను తీసుకెళ్ళి అల్లాహ్ మీద చేసి దాన్ని మేక కోసి ఉమ్. ఆ మాంసం వాళ్ళ అల్లా చేసిన మాంసం తప్పితే వేరే మాంసం వస్తుంది. ఉమ్. అయితే దానివల్ల వాళ్ళకి అల్లా చేసిన వల్ల ఉమ్. వాళ్ళు ఈ శిక్ష నుంచి తప్పించుకుంటారు. వాళ్ళు ఖురాన్లో చెప్పబడినటువంటి ఖురాన్ అనేది కూడా ఒక ధర్మశాస్త్రంగా అంగీకరిస్తున్నారు ఆచార్యులు. అంటే ఆ